నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలి। జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ। చేనేత నేతల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే కొండయ్య। ప్రభుత్వం తరపున సమాధానమిచ్చిన మంత్రి సవిత। రాజకీయ పార్టీలను తలపించేలా కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు। సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నికల హడావుడి। జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠకు విన్నవించారు। ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నమోదైన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు। జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో సోమవారం జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠకు విన్నవించారు। తన పరిధిలోని వాటికి తక్షణమే ఆమె పరిష్కార మార్గం చూపారు। కొన్నిటి పరిశీలన మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులకు పురమాయించారు। అన్ని మండల తహసీల్దార్లతో వీక్షణ సమావేశం ద్వారా సమస్యల పరిష్కారంపై ఎవరు అడిగి తెలుసుకున్నారు। తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు। పీజీఆర్ఎస్ లో 197 అర్జీలు నమోదు కాగా నమోదైన అర్జీలను నిశ్చితంగా పరిశీలించిన తదుపరి పరిష్కరించాలన్నారు। గడువు తీరిన అర్జీలు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు। ప్రజలకు మేలు జరగాలంటే అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు। అధికారుల పనితీరుతోనే ప్రజలు సంతృప్తి స్థాయి పెరుగుతుందన్నారు। ఎస్సీ కార్పొరేషన్ తప్పు కదా రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో చేనేతల సమస్యలపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించారు। చేనేతల వర్గానికి గాక ఆ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేతలకు అందే పథకాలను అమలు చేయాలని సభాపతి దృష్టికి తీసుకెళ్లారు। చేనేత రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేత కార్మికులకు అందే ప్రతి ప్రభుత్వ పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర శాసనసభ సమావేశాలలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సభాపతి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు। ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో చేనేతల సమస్యలపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించారు। చేనేతల వర్గానికే కాక ఆ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నేతలకు అందే పథకాలను అమలు చేయాలని సభాపతి దృష్టికి తీసుకెళ్లారు। ఇదే క్రమంలో సొసైటీల బలోపేతం పెండింగ్ బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు। మరోవైపు నేతలకు ప్రత్యేకమైన హెల్త్ కార్డు, రైతుపై కరెంటు తదితర విషయాలను సభలో ప్రస్తావించారు। కాగా ఎమ్మెల్యే కొండయ్య సభ దృష్టికి తెచ్చిన చేనేతల సమస్యలపై ప్రభుత్వం తరపున శాఖ మంత్రి సబిత వివరణ ఇవ్వడంతో పాటుగా చేనేతల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। ధన్యవాదాలు అధ్యక్ష। మా చీరాల నియోజకవర్గంలో
5214 మంది చేనేతలు ఉన్నారు. ఇందులో మగ్గం పనిచేసేవారు 3900 మంది ఉన్నారు. ఉపవృత్తుల వారు 1314 మంది ఉన్నారు. అయితే ఈ ఉపవృత్తుల వారు కూడా మిగతా మగ్గం పనిచేసే వారికి ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో ఆ రకంగా మాకు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అలాగే మా చీరాల నియోజకవర్గంలో మొత్తం బాపట్లలో 71 సొసైటీలు ఉంటే ఇందులో చీరాల్లోనే 41 సొసైటీస్ ఉన్నాయి. అయితే ఈ సొసైటీస్ అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత దెబ్బతిన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ బకాయిలు ఇవన్నిటిని కూడా సకాలంలో చెల్లించమని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సమస్య, వీళ్ళు చీరాల కార్మికులకి ఇంతకుముందు ఆరోగ్య నిమిత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళం, అదేమన్నా స్టార్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలకి హ్యాండ్లూమ్కి వచ్చేటప్పటికి 200 యూనిట్స్, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్స్ ఇవ్వడం, దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరి అలాగే విద్యుత్ శాఖ మంత్రి వారికి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఈ వర్గాలకి వీరు పెట్టే స్టాల్స్ విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాలువలు కూడా ఈ వర్గాలకు ఇవ్వటం కూడా ఒక మంచి శుభపరిణామం సార్. ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకి కొన్ని కోరికలు ఉన్నాయి, వాటన్నిటి కూడా మంత్రి గారికి కూడా తెలుసు. వాటిని కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. కాబట్టి ఈ వర్గాలకి ఇప్పటికే చాలా వరకు మేలు చేసినట్టుగా మనం భావిస్తున్నాం. ఇంకా కొన్ని కోరికలు, ఆశలు వాళ్ళకు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలు కూడా తీరుస్తారని చెప్పేసి మీ ద్వారా ఆశిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగానే మరి ఉపకృతులు చేసేవారికి కూడా ఈ సంక్షేమ పథకాలని అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడిగిన వర్గాల అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. వేటపాలెం మండలం కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ ఎన్నికలు ఆదివారం రాజకీయ పార్టీల ఎన్నికలు తలపించేలా జరిగాయి. ఎన్నికలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొసైటీలోని సభ్యులు కార్యాలయం తరలివచ్చారు. దీంతో సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నికల హడావుడి సంతరించుకుంది. వేటపాలెం మండలం కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగాయి. ఆదివారం జరిగిన ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను సొసైటీలోని సభ్యులు కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నికల హడావుడి సంతరించుకుంది. కాగా ఎన్నికల బరిలో డేటా అశోక్, టీసీహెచ్ వెంకటేశ్వర్లు, పీజే ప్రసాద్ 3 ప్యానెల్స్ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగింది. 2 గంటలకు క్యూ లైన్ లో ఉన్న సభ్యులను ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారి సాయికృష్ణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉండడంతో ఎన్నికల ప్రక్రియ సాయంత్రం
6 గంటల వరకు కొనసాగింది. మరోవైపు మొత్తం సొసైటీలో 900 ఓట్లకు గాను 631 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. కాగా గెలిచిన డైరెక్టర్లలో ఒక్కరిని సొసైటీ అధ్యక్షునిగా పాలకవర్గ సభ్యులు ఎన్నుకోనున్నారు. మరోవైపు సొసైటీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ముందస్తుగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. స్వస్తిక్ సింబల్ ఉంటుంది. అది ఏదైనా గుర్తు మీద అమ్మాయి ఎంతసేపు బ్యాడ్ నుంచి ఉందా కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల ఏర్పాటు చేసిన 3 రోజుల పీఎం విశ్వకర్మ ప్రదర్శన వాణిజ్య ఉత్సవాన్ని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రదర్శన స్టాళ్లను సందర్శించి విశ్వకర్మ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నైపుణ్యాలను పరిశీలించారు. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటుగా ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ఎంతో నైపుణ్యత కలిగిన ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసి తద్వారా విశేషమైన ఆదరణతో కూడిన మార్కెట్ ఏర్పాటు చేయడమే ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల ఏర్పాటు చేసిన 3 రోజుల పీఎం విశ్వకర్మ ప్రదర్శన వాణిజ్య ఉత్సవాన్ని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రదర్శనని స్టాళ్లను సందర్శించి విశ్వకర్మ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నైపుణ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ కళాకారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాణిజ్య ఉత్సవాలు కళాకారుల ఆర్థిక బలోపేతానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కళాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలు ప్రతి నెల తప్పనిసరిగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. వీటిని ప్రాధాన్యత క్రమంలో మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభించాలని సూచించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులను సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడి త్వరితగతిన రప్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆకాశమే నీ హద్దురా, అవకాశం వదలదురా. ఇప్పుడు అవకాశం ఉంది. విశ్వకర్మ స్వానిధి ముద్రా బ్యాంక్ ఇది అవకాశం. స్కై ఏంటంటే ఆ అవకాశం ఉంది, కానీ అవకాశం నువ్వు అందుకోవాలంటే మన నీ దగ్గర నైపుణ్యత ఉండాలి, స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉంటే ఆకాశమే. స్కిల్ ఉంటే, స్కిల్ లేదనుకో నువ్వు ఎవడు లెక్క చేయడం. సో స్కిల్ ఫస్ట్ నువ్వు సంపాదించు. స్కిల్ డెవలప్మెంట్, స్కై డీప్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్. స్కిల్ ఉంటే, స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని స్కై డీప్ అనే కార్యక్రమం ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. ఒక టైలరింగ్ మెషిన్ పెట్టచ్చు, టైలరింగ్ షాపు పెట్టచ్చు, వెల్డింగ్ షాపు పెట్టచ్చు, కార్పెంటరీ షాపు పెట్టచ్చు. 5 లక్షల లోపు ఏదైతే పెడుతున్నారో ఈ ప్రోగ్రాంలో, విశ్వకర్మ ప్రోగ్రాంలో 85% గ్యారంటీ కవర్ ప్రభుత్వమే ఇస్తుంది. 5 లక్షల లోపల మీరు ఏమైనా బిజినెస్ పెట్టాలంటే మీరు సెక్యూరిటీ, కొలేటరల్ సెక్యూరిటీ పెట్టే అవసరం లేదు. అదేవిధంగా 5 లక్షల నుంచి 10 కోట్ల వరకు, 10 కోట్ల వరకు మీరు ఏమైనా బిజినెస్ పెట్టాలి అంటే 75% గ్యారంటీ కవరు సిడిబి బ్యాంక్ ఇస్తుంది. మీరు ఇచ్చే అవసరం లేదు.
జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించారంటూ వినతి పత్రాల ద్వారా ఎస్పీకి విన్నపించారు. చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులకు అర్జీలు పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అర్జీదారులకు భరోసా కల్పించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించారంటే వినతి పత్రాల ద్వారా ఎస్పీకి భర్త అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు తదితర పలు సమస్యలతో 70 మంది అర్జీదారులు పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీలు అందజేశారు. కాగా అర్జీదారులతో ఎస్పీ ఉమామహేశ్వర్ ముఖాముఖి మాట్లాడి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్జీలను విచారించి చట్ట పరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ ఇన్స్పెక్టర్ పి ప్రభాకర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్చూరు నియోజకవర్గం మార్చూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పెట్టారు. ఈ క్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరూ విఫలమయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వం భూ సర్వే, పాస్ పుస్తకాల తప్పుడు తడకలు చేసిందని, అయితే నేటి కూటమి ప్రభుత్వం సైతం రైతుల విషయంలో అవే తప్పులను కొనసాగిస్తుందని పలువురు జిల్లా రైతు సంఘం ప్రతినిధులు ఆరోపించారు. రెవెన్యూ పరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్చూరు నియోజకవర్గం మార్చూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు అందరూ విఫలమయ్యారని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడంలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వం భూ సర్వే, పాస్ పుస్తకాల తప్పుడు తడకలు చేసింది. మరి నేటి ప్రభుత్వం అవే తప్పును కొనసాగిస్తోందన్నారు. నిషేధిత భూముల జాబితా రద్దు చేసి సాగులో ఉన్న రైతులకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేటికి క్షేత్రస్థాయిలో అమలవకపోవడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. వెంటనే వెబ్ సర్వేను రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న రైతులకు పాస్ పుస్తకాలు, ప్రభుత్వ రికార్డులను పరిశీలించి తప్పు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న జిల్లా రైతు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మార్టూరు మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి వచ్చాం. ధర్నా చేయవలసినటువంటి అవసరాన్ని అధికారులే సృష్టించారు. అందుకోసమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చి ఇక్కడ ధర్నాకు వచ్చాం. ఇది ఆరంభం మాత్రమే. సమస్యలు ఎలా వచ్చినాయి అంటే, గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వేలో అన్ని తప్పులు వచ్చాయి. ఆ తప్పులతో పుస్తకాలు ఇచ్చారు. ఆ తప్పుల్ని పరిష్కరించమని చెప్పి సంవత్సరం నుంచి రైతు సంఘంగా రైతులను వెంటేసుకొని అనేక సందర్భాల్లో జిల్లా అధికారులను కూడా కలిసాం. మీరు ఒక జిల్లా లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయండి, మేము వస్తాం, మీ అధికారులను పిలవండి, సమస్యని కూలంకషంగా వినండి, దీని పరిష్కారానికి మార్గాలు కనుగొనండి అని చెప్పాం. ఏం చెప్పామంటే, ఆ తప్పుడు సర్వేని, ఆ వెబ్ ల్యాండ్ని రద్దు చేయండి. ఇప్పుడు ఎవరి భూమిలో వాళ్ళే ఉన్నారు, ఎవరికి తగాదాలు లేవు. కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులను పిలిచి, మీ గట్టు లోపల మీరు ఉన్నారా అని అడగండి. ఓకేనంటే కొలిసి వాళ్ళకి హక్కు కల్పించండి. ఇది ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నట్టు. ఇంకోటి, ఈ సమస్యలు పరిష్కరించడానికి చలానా కట్టమంటారు. సమస్యలు సృష్టించింది రెవెన్యూ, పెనాల్టీ చెల్లించుకోవాల్సింది రైతుల. అందుకనే ఈ చలానాలు కూడా రద్దు చేయాలి, ఆ సర్వేని, వెబ్లాండ్ని రద్దు చేయాలి. మీరు ఫీల్డ్లోకి రావాలి, రైతులను పిలవాలి. మా దగ్గర ఉన్నటువంటి పాస్ పుస్తకాల ఆధారంగా, మీ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా కొలతలు పెట్టండి. ఎవరి స్వాధీనంలో ఉన్న భూమిని వాళ్ళకి హక్కు కల్పించండి. ఇక రెండవది, నిషేధిత జాబితా, ఎస్టేటు, ఏనాం, చుక్కలు,
బంజరు భూముల్ని తీసి పక్కన పెట్టేశారు. దాని గురించి పట్టించుకోవాలి. మనం ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం ప్రకటించింది నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. కానీ ఇప్పటికీ కింది స్థాయి అధికారులకి, తాలూకా మండల స్థాయిలో అధికారులకు కూడా సర్క్యులర్ పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా పెద్ద నిర్వాకం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది అన్ని మండలాలకి విస్తరిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. రాష్ట్ర రైతాంగంగా మేము మొత్తాన్ని కదిలించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. ఇది రచ్చ చేయకుండానే మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పారదర్శకంగా సమస్యలను పరిష్కరించాలి. జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. చేనేత నేతల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే కొండయ్య. ప్రభుత్వం తరపున సమాధానమిచ్చిన మంత్రి సవిత. రాజకీయ పార్టీలను తలపించేలా కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు. సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నికల హడావుడి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.